ఈరోజు పుస్తకాన్ని సమీక్షించడానికి వచ్చిన మౌనశ్రీ మల్లిక్ గారు మిత్రులు, సహకవి, ప్రముఖులు, చారిత్రకులు రామోజీ హరగోపాలరావు గారు, రామోజీ హరగోపాల్ గారు పుస్తక రచయిత, ఈనాటి కథానాయకులు, ఆత్మీయులు కరిపే రాజకుమార్ గారు, సదస్యులు చారి గారు ఉన్నారు, ఇంకా చాలామంది, రవి వచ్చాడు మిత్రుడు, రవీంద్ర సూరి, ఇట్లా చాలామంది మిత్రులు, ఆత్మీయ మిత్రులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుపు బెలుకురాలు తటెడేలా అని ఒక కవి చెప్పినట్టుగా వచ్చేవాళ్ళు సరే తక్కువ మంది వస్తున్నా, నేను అడిగాను కరిపే రాజకుమార్ గారిని, తప్పకుండా వస్తారు సార్ అని చెప్పారు. నేను కూడా అందరికీ చాలామందికి మెసేజ్లు పెట్టాను. అయితే సారాంశం ఏమిటంటే, ఇంతకుముందే చెప్పినట్టుగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఒక మాట ఉన్నది మనకు. కాబట్టి ఎవరైతే శ్రద్ధ కలిగిన వాళ్ళు, ఎవరైతే నిక్కమైన మంచి నీలము లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తారు. హంస క్షీర న్యాయము అంటాం కదా. కాబట్టి క్షీరమును గ్రహించే హంసలు ఇటువంటి సభలకు వస్తాయి. అట్లా ఇక్కడ క్షీరం ఉన్నది, గ్రహించడానికి వచ్చిన హంసలు ముందున్నారు. సాహిత్య అకాడమీ అనేటువంటి సరసి మనకున్నది. ఇంక ఇంత శోభాస్కరమైన వాతావరణం ఉన్న తర్వాత ఇంకా కొదువ అనేది లేదు. తర్వాత కరిపే రాజకుమార్ గారు ఆత్మీయ మిత్రులు. ఈయన పుస్తకాన్ని నేను ఇదివరకు సభలో సమీక్షించాను, పత్రికలో కూడా, ఆజాద్ని పత్రికలో కూడా సమీక్షించాను. అప్పటి నుంచి అంతకుముందు మా తంగేడు పత్రిక నడిచినప్పుడు కూడా వారు చాలా ఆత్మీయంగా రచనలు చేసిన వాళ్ళు. మా తంగేడుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపుగా మా పత్రికను స్పృశించిన వాళ్ళే. దాని ఏమంటారు, దాని యొక్క స్పర్శను, తంగేడు కొమ్మను, తంగేడు పూలను తెంపుకున్న వాళ్ళే, ఒక పువ్వై వికసించిన వాళ్ళే తంగేడులు. కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆత్మీయుల సమ్మేళనం ఇది. కరిపే రాజకుమార్ గారు చాలా కాలం నుంచి కవిత్వం రాస్తున్నారు. ఆయన గమ్మత్ ఏమిటంటే, ఇన్ని రోజుల నుంచి కవిత్వం రాస్తున్నప్పటికీ ఈ ఆధునిక కాలంలో ఒక దశలో 90 దశకం నుంచి ఆ తర్వాత వచ్చిన ఒక 10 ఏళ్ళు సుమారుగా నాకు తెలిసినంత వరకు, ఇంకా అంతకుముందు 85 నుంచే చెప్పుకోవాలి, అప్పటి నుండి మో మార్క్ అంటే తెలంగాణ ఉద్యమం రాకముందు మో మార్క్ పడనటు, వేగుంట మోహన ప్రసాద్ ప్రభావం పడనటువంటి సాహితీవేత్తలు దాదాపుగా తెలుగు సాహిత్యంలో కనిపించలేదు. ఒక దశలో విపరీతమైన ప్రభావం ఆయన ఉంది. అయితే ఆయన ప్రభావం లేనటువంటి పాయ కూడా ఉన్నది. ఆయన ప్రభావంతో కొద్ది పద్యాలు, కొన్ని వచన కవితలు రాసి, మిగతావి మళ్ళీ మన దూరంలో మనం రాసుకున్న సందర్భాలు తెలుగు సాహిత్యంలో అనేకం ఉన్నాయి. కానీ ఈయనలో విశేషం ఏమిటంటే, ఎక్కడ కూడా ఆ ఛాయ కనిపించదు. ఏదో విపరీతమైన ప్రతీకలను ఉపయోగించి ఒక అయోమయం, అంటే దానిలో ఉన్న డెప్త్, దానిలో ఉన్న చర్చ అది వేరు. కానీ సాధారణ పాఠకులలో కానీ ఎలాంటి అయోమయం సృష్టించే ఉద్దేశం లేని కవిగా మనకు కరిపే గారు కనబడతారు. ఆయన మాట ఏ విధంగా ఒక ఫ్లో మాట అట్లా వస్తుందో, ఆగని ప్రవాహంలాగా మాట వస్తుంది. మాట్లాడినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా, ఏదైనా విషయం గురించి ఆయన మాట్లాడితే చాలా విపులీకరణ, మాటలో చాలా విపులీకరణ మనకు కనబడుతుంది. ఒక అంశం గురించి చాలా స్పష్టంగా. ఈ మధ్యన ఒక సందర్భంలో మేము చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుకున్న సమయాలు ఉన్నాయి. అసలు విషయం గురించి సాధారణంగా ఆ స్థాయిలో, నిజానికి చాలా పెద్ద ఆఫీసర్ ఆయన,
మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినప్పటికీ తనకు ఎంతో పనులు ఉంటాయి, బిజీగా ఉంటాడు. అయినప్పటికీ అవన్నీ పక్కకు పెట్టి ఫోన్ చేసిన వాళ్ళకి వాళ్ళు అడిగిన విషయాన్ని చాలా సాకల్యంగా సవివరంగా చెప్పేటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనకున్నది. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇదే వ్యక్తిత్వం కవితల్లో కూడా ఉన్నది. ఒక విషయాన్ని చాలామంది మధ్యలో ముగిస్తారు కవితలు. వచన కవిత్వంలో మనకు అదొక విరాట్ రూపాన్ని పొందినటువంటి ప్రక్రియ. అనేక రకాలైన అభివ్యక్తులు మనకు కనబడుతున్నాయి ఈ రోజుల్లో. అనేక రకంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆ విస్తృతత్వం కొంచెం ఆగిపోయింది. అంటే ప్రతి వాళ్ళు రాసిన ప్రతి వాడు హృదయంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అన్నారు, అనక తప్పని పరిస్థితుల్లో. ఈవెన్ ఇక్కడ తెలంగాణకు చెందని వాళ్ళు కూడా తెలంగాణ అన్నారు. అటువంటి పరిస్థితి ఒక నిబంధితమైనటువంటి పరిస్థితి వచ్చింది. కవులకు నిర్నిబంధత ఉండాలి, కానీ నిర్నిబంధతని చాలామంది అధిగమించి ఆ అనివార్యమైనటువంటి పరిస్థితి లోపలికి వాళ్ళు రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంగా కూడా ఈయన అనేక రాసిన కవితలు ఉన్నాయి. ఆ కవితల్లో ఎక్కడ కూడా అస్పష్టత కానీ అయోమయం కానీ అర్థం కానీ అగోచరమైన పద్ధతిలో కానీ లేకుండా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫార్మల్ పోయిటరీ అని మనం అనాలి. అంటే ఫార్మల్ పోయిటరీ అంటే మళ్ళీ అర్ధ తాత్పర్యాల కోసం వెతుక్కునే ఆగత్యం ఏమీ లేదు. పాఠకునికి చదివిన వెంటనే మనకు పాత కవిత్వంలో ద్రాక్షపాకం అని ఒకటి ఉంది, నారికేళ పాకము, కదలీ పాకం అని ఉన్నాయి కదా. అందులో ద్రాక్షపాకం లాగా చదివిన వెంటనే స్ఫురింపజేసేటువంటి అంశం ఇందులో మనకు కనబడుతుంది. గెర్నిక అని ఈ పేరు పెట్టడంలో కూడా ఆయన చాలా ప్రత్యేకత చూపించారు. ఆ పికాసో చిత్రాన్ని, ఒక యుద్ధస్ఫోరకమైన భావాన్ని ప్రతిబింబించేటువంటి ఒక చిత్రాన్ని ఒక కవిత్వానికి ఆయన పేరుంచారు. అక్కడ స్పెయిన్ పైన జర్మనీ ఆ గెర్నికా పైన బాంబు వేసినప్పుడు జరిగిన ఘోర దురంతాన్ని చూసి చలించిపోయిన పికాసో ఆయన ఒక చిత్రం, అది అంతకుముందు ఒక గ్రీకు దేవుడు, ఒక వృషభము మానవుడు రెండిటి యొక్క సంయుక్తంగా ఉండేటువంటి ఒక భావాన్ని చెప్పినటువంటి ఒక చిత్రాన్ని చూసి ఆయన అటువంటి చిత్రాన్ని, అక్కడ ఉన్నటువంటి దుస్థితిని చూసి దాన్ని మనసులో పెట్టుకొని గీచినటువంటి ఒక చిత్రాన్ని, అక్కడున్న పరిస్థితి అంతా ప్రతీకగా గీచినటువంటి చిత్రాన్ని ఒక కావ్యానికి పేరు పెట్టడం అనేది ఒక అద్భుతమైన విషయం. అది మొట్టమొదట ఇటీవల వస్తున్నటువంటి కవిత్వంలో ఒక వైవిధ్యాన్ని, ఈ పేరే ఒక వైవిధ్యంగా కనబడుతుంది. ఒక వైవిధ్యాన్ని ఈ పేరు పెట్టి నామౌచిత్యము అని చిన్నప్పుడు అంటాం మనం. పేరు చాలామందికి పేరు ఉంటుంది కానీ సార్థక నామధేయం ఉండదు. సత్య అని మా ఇంటికి వచ్చాడు ఆయన, సత్య హరిచంద్ర తెలుగు యూనివర్సిటీ మిత్రుడు. రోజుకి 20 అబద్ధాలు చెప్తాడు. నాకు కూడా 20 కూర్చున్నంతలో 20 అబద్ధాలు చెప్పాడు. అంతేందుకు ఈయన ఉన్నాడు, ఈయన పేరు మౌనశ్రీ. ఆయన మౌనంగా ఉంటాడు. చూడండి, ఇప్పుడు ఆ పుస్తకం తీసుకున్నాక మొదలు పెడితే చూడండి ఎట్లా వస్తుందో. పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళు ప్రవర్తించే పద్ధతి ఒకటి ఉంటుంది. కానీ అట్లా కాకుండా సార్థక నామధేయం, కవిత్వంలో ఏమున్నదో, కవిత్వంలో ఏం చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని చక్కగా ఈ పేరు ద్వారా ఈ కవి సూచించారు. తర్వాత ఇందులో ఈయన రాసినటువంటి కవితలని, గెర్నికా యుద్ధ చిత్రాన్ని చిత్రీకరించడం అంటే నిజానికి సమాజంలో మన జీవితమే ఒక యుద్ధం మీద ఎన్ని కవితలు వచ్చినా ఇంకా యుద్ధం మొదలు కాలేదు అని నేను కూడా కళ ఇంకా మిగిలే ఉంది కవితలో రాశాను. ఇంకా తెలంగాణ యుద్ధం, అప్పుడు ఇంకా తెలంగాణ యుద్ధం ప్రాదుర్భావ దశలో ఉన్నది, ఇంకా కొన్ని రోజులు మొదలవుతుంది అనేటప్పటికీ ఇంకా యుద్ధం మొదలు కాలేదు. అదొక తెలంగాణ యుద్ధానికి మాత్రమే కాకుండా అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలకు, అడవిలో పోరాటం చేస్తున్న వీరుల యొక్క యుద్ధానికి కూడా సంకేతంగా వాళ్ళ యుద్ధం కూడా, ఇంకా యుద్ధం మొదలైనా ఆ యుద్ధ స్వప్నం నెరవేరలేదు. యుద్ధ స్వప్నం దరిదాపులోకి మనం పోలేకపోతున్నాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి సరే, అవన్నీ విషయాలు ఎక్కువ ప్రస్తావించకూడదు కాబట్టి, ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి అటువంటి మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా యుద్ధము యొక్క లక్ష్యము మనం చేరుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దాన్ని వ్యక్తీకరిస్తూ అనేక మంది కవులు తన కవిత్వాన్ని రాశారు. ఈ గెర్నికా అనేటువంటి పేరు పెట్టుకొని మన రాజకుమార్ గారు ఈ కవితలన్నీ కూడా సుమారుగా ఈయన పెట్టినటువంటి శీర్షికకు చాలా అనుసంధానమై ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఉంటుంది, చాలా కవిత్వాలలో ఏదో ఒక పేరు పెడతారు, పేరు పెట్టి ఒక టైటిల్ పోయం ఒకటి ఉంటుంది. ఆ టైటిల్ పోయమే పుస్తకాన్ని పెడతారు.
అయితే వేరే కవితలన్నీ కూడా వివిధ రకాలుగా ఉంటాయి. మళ్ళీ టైటిల్కి సంబంధం లేని